తిరుపతి జిల్లా కోటపట్టణంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పాలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోట క్రాస్ రోడ్డు వద్దనున్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల్ ప్రసాద్ గౌడ్, మండల పార్టీ జాయింట్ సెక్రటరీ పామల సురేంద్ర మీడియాతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడన్నారు. కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి హామీలు పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పాలగాటి సంపత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర కార్యదర్శి పాదర్తి రాధాకృష్ణారెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, వలిపి శ్రీనివాసులు, మల్లి సీనయ్య, పరంధామారెడ్డి, శశిధర్ రెడ్డి, శేషురెడ్డి, కణుపురి జగదీష్, సుధారెడ్డి, తూపులి నాగరాజు, ఉల్లస సురయ్య యాదవ్, కర్లపూడి పెంచులయ్య, కర్లపూడి బుజ్జయ్య, కాపులూరి శ్రీహరి, శంకరయ్య, ఆములూరి నాగార్జున్, కర్లపూడి చిన్నయ్య, గంప కోటేశ్వరరావు, మునయ్య, పోతుకుంట హరిబాబు, పర్వతల పరందామయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం అధ్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి మరియు రాధాకృష్ణారెడ్డి గారు వివిధ పెద్ద నాయకుల ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్లో ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం తీసుకొచ్చి ఒక స్థిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, 104 అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, ఇట్లాగా ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారు తిరుగులేని నాయకుడిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా కీర్తిగట్టించాడు. ఆయన అడుగుజాడల్లో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఈ రోజు పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడంటే అది కేవలం తండ్రి కొడుకులకే తగినని తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కోట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి యొక్క అధ్యక్షతన, అదేవిధంగా మా యొక్క పెద్ద పెద్ద నాయకులైనటువంటి రాధాకృష్ణారెడ్డి గారు అందరూ యొక్క అధ్యక్షతన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి యొక్క జన్మదినాన్ని మన కోటపట్నంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆ మహానేత పుట్టుక అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకి ఒక విధానమని, మంచి మహోన్నతమైన విధానం అని చెప్పి నేను ఈరోజు తెలియజెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో చూసాం 2004 ఆయన మహానేత రాజశేఖర గారు సీఎం కాకముందు ఈ రాష్ట్రంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు ఒక్కరు కూడా డిగ్రీ చేసినటువంటి విధానాలు దాఖలు లేవు. మీరు విద్య విధానంలో తీసుకుంటే ప్రతి ఒక్క ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ
బీటెక్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యాడంటే ఆయన యొక్క ఫీజు రియంబర్స్ విధానంలోనే జరిగిందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా అన్నదాతకు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి భరోసా, అన్నదాతలందరూ కూడా రుణమాఫీ చేసి అన్నదాతలు ఎంతో మంది చితికిపోయిన బతుకుల్ని బాగు చేసినటువంటి మహానేత. అదేవిధంగా ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కార్పొరేట్ యొక్క ఒక వైద్యాన్ని అందించేటువంటి విధానంలో ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కనీసం హాస్పిటల్ మెట్లు కూడా తొక్కడానికి భయపడేటువంటి ఈ యొక్క వర్గాలన్నీ కూడా ఈయన విధానంతోనే ఆ యొక్క హాస్పిటల్ విత్తిన ఆ యొక్క హాస్పిటల్ యొక్క విధానాన్ని ఆ యొక్క ఆరోగ్యాన్ని చూపించుకొని ఎంతో మంది జీవులు బతికి ఈ రోజున ఈ యొక్క సమాజంలో హ్యాపీగా ఉన్నారంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో పథకాలు, అన్నదాతకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మహానేత రాజశేఖర్ గారు. వాళ్ళకు ఈ రోజు కూడా ఎంతో మంది చెప్పుకున్నారు, మేము ఇల్లు కట్టిస్తామని. ఆ రోజు 2004లో మహోన్నతమైన విధానంగా 2004లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో లక్షల ఇల్లు కట్టించినటువంటి మహానేత ఇందిరమ్మ ఇల్లు అని చెప్పని ఎంతో మందికి ఈ రోజు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఈ రోజు కూడుందంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క ఇందిరమ్మ ఇల్లు విధానం. చెప్పుకుంటా పోతే చాలా చాలా సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టి ఆ మహానేత ఆయన యొక్క అడుగుజాడల్లో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మా యొక్క వైఎస్ జగన్మోహన్ గారు ఆయన యొక్క అడుగుజాడలు నడుస్తూ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకి అలాంటి కార్యక్రమాలు అందించాలనేటువంటి తపనతో ఆ యొక్క ఆశయంతో ఈ రోజు నడుచుకుంటున్నారు. కాబట్టి మేము చూస్తున్నాం, మేమైతే ప్రజల్లో ఓడిపోయామని చెప్పి మీరు అనుకుంటున్నారు. ప్రజల్లో మేము ఎప్పటికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు, మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో బతికే ఉంటాయని చెప్పని ఈ యొక్క కూటమి నాయకులు చెబుతున్నాం. 76వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్దలందరూ కూడా నాయకులకు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ